నమస్కారం. స్పెన్ న్యూస్ వార్తలకు స్వాగతం. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు పెట్టిస్తూ మన్యం ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అడ్డతీగల మండలం తిమ్మాపురం గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని నివారించే దిశగా కీలక అడుగు పడింది. తిమ్మాపురం గ్రామంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే శిరీషాదేవి శంకుస్థాపన చేశారు. ప్రతి గిరిజన గూడానికి, ప్రతి ఇంటికి పరిశుభ్రమైన మంచినీటి సదుపాయం అందించాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. అనంతరం జరిగిన ప్రజా దర్బార్లో గ్రామస్తులు నేరుగా ఎమ్మెల్యేతో ముఖాముఖి మాట్లాడారు. తమ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యలు, మారుమూల ప్రాంతాలకు సరైన రహదారి సదుపాయాలు, విద్యుత్ కోతలు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి పలు కీలక అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల విన్నపాలను ఓపికగా విన్న శిరీషాదేవి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే వేదికపై నుంచి స్థానికులకు ఒక శుభవార్తను కూడా ఎమ్మెల్యే ప్రకటించారు. గొండోలు సచివాలయ పరిధిలో దీర్ఘకాలంగా ఉన్న కరెంటు సమస్యను పరిష్కరిస్తూ PMJUG పథకం కింద 3,16,000 రూపాయల వ్యయంతో నూతన కరెంటు ట్రాన్స్ఫార్మర్ను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే శిరీషాదేవి తెలిపారు. దీంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఇది అడ్డతీగల మండలం తిమ్మాపురం గ్రామంలో జరిగిన ప్రజా దర్బార్ విశేషాలు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడింది. ఇలాంటి మరిన్ని మన్యం ప్రాంతపు తాజా వార్తలు, అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ స్పెన్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.